Hey guys, welcome to my channel. I'm going to show you something different vantakam today. So it's just a 5 minutes of vantakam for your snacks, okay? ఏంటంటే మీ ఇంట్లో కొంచెం మీరు రిచ్ అయితే జీడిపప్పు ఉంటుంది కాబట్టి ఆ జీడిపప్పుని ఒక కళాయిలో వేసుకోవాలి. ఆ ప్రాసెస్ ఏంటి అనేది మీకు ఇప్పుడు మన స్పూ షెఫ్ మాస్టర్ ఏం షెఫ్ కింద ఉండే ఏం చెఫ్ అది సూ షెఫ్ ఎస్ మై సూ షెఫ్ విల్ టెల్ యూ ఓకే నా ఫస్ట్ జీడిపప్పు ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి. ఓ సారీ నెయ్యి కొంచెం ఎక్కువ పడిపోయింది. ఎస్ ఫస్ట్ దీన్ని బాగా వేపించాలి, కొంచెం బ్రౌనిష్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో దీన్ని వేయించిన తర్వాత నెక్స్ట్ సమీర్ సూషెఫ్ యాక్చువల్లీ కరివేపాకు ముందేయాలని మర్చిపోయింది, తర్వాత వేసింది. ఓకే పర్లేదు. సో కరివేపాకు కూడా వేసిన తర్వాత అవి రెండు కొంతసేపు ఉండాలా కాలబెట్టాలి. వావ్ కరివేపాకు స్మెల్ చాలా అంటే చాలా సువాసన విరుజల్లుతుంది. ఆల్రెడీ ఇది మంచి వంటకం అనే ఫీల్ కలిగించింది నాకు. సో ఎట్ ది ఎండ్ వీ హ్యావ్ టు సీ సూషెఫ్ సువాసన విరుజల్లించిందా లేకపోతే ఏం చేసింది అనేది. ఎస్ ఇప్పుడు కొంచెం మంట తగ్గించాలి. ఓకే ఈ లైట్ బ్రౌన్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా. దెన్ నెక్స్ట్ సాల్ట్. ఎంత సాల్ట్ ఇప్పుడు వేస్తారా లేకపోతే వాట్ ఈస్ దిస్ సూష్ షెఫ్? వాట్స్ యువర్ రివ్యూ ఆన్ సూష్ షెఫ్? Sous chef is clueless. What is your opinion? నెక్స్ట్ కారం. ఓ అంత కారమా? యా ఓకే యాస్టీస్ ఇలా ఉండాలి. యాస్టీస్ అలా ఉండాలంటే మరి అది కారం ఉప్పు వేస్తే అలా ఎలా ఉంటాయి? ఎందుకన్నా బాగుండాలి, వేరే ఫ్లేవర్ అయినా పర్లేదు. వావ్ చూడటానికి అద్భుతంగా ఉంది, టేస్ట్ చేశాక చెప్పాలి. సమీర్ ఎవ్రీ మంత్ 2 kg కనిపిస్తుంది. చూడండి గాయ్స్, సూషెఫ్ చేసిన వంటకం దారుణంగా వచ్చిన ఇతను ఎవ్రీ మంత్ 2 kg జీడిపప్పు తన నుంచి తీసుకుంటాడని చెప్పాడు. మళ్ళీ పెంట చేసింది గాయస్. సూషెఫ్ అంతా చేసిన తర్వాత మనమే వంట చేసినట్టు కొంచెం బిల్డప్ ఇవ్వాలి. ఓకే ఇట్స్ ఆల్మోస్ట్ రెడీ గాయస్. ఇలా వచ్చింది. థ్యాంక్ యూ సూషెఫ్. అండ్ ఈ వంటకం పేరు కలకలలాడుతున్న కాజు. See you. Do subscribe to Riti Chaudhary channel.